మలక్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు నిండు గర్భిణులు చికిత్స పొందుతూ గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ మృతి చెందిన ఘటన రెండు కుటుంబాల్లో కూడా తీవ్రని ఆవేదన మిగిల్చింది. ప్రస్తుతం మనతో పాటు నాగర్కర్నూలు నుంచి వచ్చిన బాధిత కుటుంబం మహేష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎప్పుడు మీరు హాస్పిటల్కి రీచ్ అయ్యారు, ఎప్పుడు మీరు అడ్మిట్ అయ్యారు, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం ట్రీట్మెంట్ చేశారు? ఓకే సార్, నేను మండే రోజు అడ్మిట్ అయ్యాను. 2 days అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పి మంగళవారం టు మంగళవారం 2 రోజు అబ్జర్వేషన్ పెట్టి వెడ్నెస్డే రోజు డెలివరీ ఉందని చెప్పి సర్జరీ చేశారు సార్. 10:30కి సర్జరీ అయింది సార్. సర్జరీ అయిన తర్వాత 1.5 hour వరకు ఇంకా మా మిస్సెస్ని కానీ మా బేబీని కానీ నా ముందుకు చూపించలేదు. 12:30కి 1 o'clock మా మిస్సెస్ వచ్చి అక్కడ నా ముందే వేరే సర్జరీ చేసి నన్ను ఎవరు పట్టించుకోలేదని చెప్పి షివర్ అవుతూ ఏడుస్తూ చెప్పింది. జరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం పర్లేదు, ఇట్లనే ఉంటుంది, ఇలాగే జరుగుతుంది, ప్రాబ్లం లేదు, సర్జరీ అయింది కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇంజక్షన్లు ఇచ్చి ఆ రోజు వరకు కంట్రోల్ చేసిరు సార్. నెక్స్ట్ డే థర్స్డే మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 12 o'clock వస్తే మీ మిస్సెస్కి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి ఈసీజీ టెస్ట్ చేయాలని చెప్పి ఈసీజీ టెస్ట్ చేశారు సార్. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు సార్. ఒకటి హార్ట్ బీట్ హైగా కొట్టుకుంటుంది, పల్స్ రేటు తక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మన దగ్గర అటువంటి రిక్వైర్మెంట్ లేదని చెప్పేసి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు సార్. అప్పటికి నేనేమన్నా మీరు గాంధీకి పంపిస్తారంటే నాకు డౌట్ ఉంది, నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను, నన్ను ఏమైనా ప్రాణాకరంగా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని చెప్పిన. అంటే వాళ్ళు ఏం లేదండి, 2D కిట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, జస్ట్ మీరు ఇలా వెళ్ళి అలా వస్తారు, ప్రాబ్లం లేదని చెప్పేసి నాకు చెప్పకుండా ఇక్కడ నుంచి అవుట్ చేసేసారు సార్. అప్పటి వరకు 1 day అయినా నా బేబీకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకుండా నా బేబీని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసేసారు. నా బేబీని మా మిస్సెస్ని తీసుకొని తిరిగి అక్కడికి వెళ్ళిన, గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ కండిషన్ బట్టి చేసి ఒక 1/2 hour సెట్ చేసిరు సార్. సెట్ చేయగానే వితిన్ 10 minutesలో సేమ్ యాస్టీస్గా మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందని చెప్పి బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్ అని చేశారు సార్. పల్స్ రేట్ పడిపోతుంది, ఈసీజీ ఉంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆ 2D కిట్ చేద్దామని 2D కిట్ చేసి ఏం చెప్పారు సార్, మీ మిస్సెస్కి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, 50% ఉంది, మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అమ్మా అంటే, ఇట్లా ఈ టైంలో వాళ్ళు ఎట్లా సర్జరీ చేసారు, మీకు ఏం చెప్పలేదా డాక్టర్స్ అని అడిగారు. మేడం వాళ్ళు ఏం చెప్పలేదు, మాకైతే అంతా ఓకే ఉందంటే ఓకే ఉందని చెప్పినాక సర్జరీ స్టార్ట్ చేశారు. మాకేం తెలియదు మేడం అంటే, సరే మేము ట్రీట్మెంట్ చేసాం, నో టెన్షన్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళారు సార్. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత 10 o'clock చెప్పేసి మళ్ళీ ఏమన్నారు, పిలిచి మీకు ఎండోస్కోప్ పెట్టినాం, ప్రాబ్లం లేదు, స్టమక్ స్కానింగ్ తీస్తున్నాం అని చెప్పేసి చూశారు సార్. స్టమక్లో ఈజీగా వాటర్ క్లీన్ చేయలేదు సార్. సర్జరీ చేసిన తర్వాత వాటర్ క్లీన్ చేయలేదు, స్టిచ్చింగ్ కరెక్ట్ లేదు సార్, స్టిచ్చింగ్ అంతా బ్లడ్ వస్తుంది. ఈ 4 problems వల్ల వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్స్ మమ్మల్ని ఇమీడియట్గా 10:30కి మీరు బయటకు వెళ్ళండి, ఎండోస్కోప్ పెట్టినా నో ప్రాబ్లం, ఆక్సిజన్ అందుతుంది, మంచిగానే ఉంది అని చెప్తారు సార్. అప్పటికి మేము చూసాము, వాళ్ళు ఛాయాశక్తులుగా పోరాడుతున్నారు, ఇస్తున్నారు. 11 o'clock మమ్మల్ని బయట ఉన్న వాళ్ళని పిలిచి మీ మిస్సెస్ చనిపోయిందండి అని చెప్పారు సార్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ మలక్పేట ఏరియా హాస్పిటల్లో డాక్టర్ల వల్ల నిర్లక్ష్యం వల్ల నా నిండు ప్రాణాన్ని బలి తీసుకురు సార్. నాతో పాటు ఇంకో ఇన్సిడెంట్ గినా జరిగింది సార్, సేమ్ నా పక్కలున్న ఇన్సిడెంటే జరిగింది. వాళ్ళకి ఇక్కడే ఉన్నారు సార్. ఇద్దరికి ఒకే డాక్టర్ ఒకే టైంలో చేసింది. వాళ్ళని వీలైనంత తొందరగా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించాలి. నాకు 2 పాపలు ఉండరు, 1.5 బేబీ, 1 day బేబీ. నాకు ప్రభుత్వం నుంచి నాకు సహకారం అందాలి. నా 1 day బేబీకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, గాంధీ హాస్పిటల్లో లేదు, మలక్పేట ఏరియా హాస్పిటల్లో లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళని నాగర్కర్నూలు నుంచి వచ్చినంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినంటే నేను పేదోని కాబట్టి వచ్చాను, నాకు ఎక్కడికి వెళ్ళేది లేదు. అయినా ఈ నిర్లక్ష్యం వల్ల మా మిస్సెస్ ప్రాణాన్ని బలి తీసుకురు సార్. ఇక్కడ వీళ్ళని అర్జెంటుగా ఉద్యోగాల నుంచి తీసేయాలి సార్ డాక్టర్స్ని. నాకు ప్రభుత్వం నుంచి సహకారం అందించారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆసుపత్రి వర్గాలు ఏమైనా స్పందించాయా? అలాగే మీరు రెండో కాన్పు కోసం వచ్చారా? పాప ఇప్పుడు ఎక్కడుందేమో చెప్పారా? సార్ ఫస్ట్ పాప ఇక్కడే డెలివరీ అయింది సార్, పర్లేదు బాగుంది సార్. సెకండ్ పాప కోసానికి ఇక్కడికి వచ్చాను సార్. ఆ పాపకి 2 days నుంచి ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు సార్. నాతో పాటే ఉంది సార్, ఇక్కడ ఉంది, మా అమ్మ దగ్గర ఉంది సార్. హాస్పిటల్లో లేదు, బయట ధర్నా కూర్చున్నాము సార్. హాస్పిటల్ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, ఇంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళకి అసలు పాపకు కావాల్సిన ఫుడ్ కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్. ఆ పాపను పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాను సార్. అధికారులు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు సార్. ఇప్పటి వరకు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది సార్. వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్ళాలన్నా కానీ ఫిర్యాదు చేశాం సార్. మార్నింగే పిటిషన్ ఇచ్చాం సార్. పిటిషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చాం సార్. ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి కనుక ఇక్కడికి వచ్చి మాతో పరామర్శించలేదు సార్, మాట్లాడలేదు సార్.
మనం చూస్తున్న విజువల్స్లో ఇటు నాగర్ కర్నూలు నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారు ఆందోళన దిగారు. ఇక ఇప్పటివరకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు కూడా ఇటు ఆసుపత్రి వర్గాలు స్పందించకపోవడం, అలాగే వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు ఎవరు స్పందించకపోవడంతో తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. వీరంతా నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వారు. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలి, అలాగే ఎవరైతే దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆసుపత్రి వర్గాలకు సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.